అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్క అధికారి మీద అంటే ఎవరైతే ఆ, ఆ, అధికార పక్షాన్ని కొమ్ము కాస్తున్నారో వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద వేటు వేయడం మొదలుపెట్టింది, చర్యలు తీసుకోవడం. అందులో రీసెంట్గా రఘురామరెడ్డి గారు. సో ఆయన చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు, సిట్టు దాంట్లో ఉంటూ ఆ, ఇప్పుడు ఎలాగో ఆయన వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ముందే సమాచారం ఉందో, లీకులు ఉన్నాయో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు, ఎస్పెషలీ ఆయన అరెస్ట్ చేసిన కేసు, తర్వాత లోకేష్ గారి కేసు, ఆ, ఏంటి హెరిటేజ్ మీద ఆ పత్రాలని కాల్ చేయడం. అంటే మామూలుగా అయితే ఇంతకుముందు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు మారేటప్పుడు దొంగతనంగా ఏం చేసేవాళ్ళంటే షార్ట్ సర్క్యూట్ అని పేరు చెప్పేసి కాల్ చేయవాళ్ళు. ఇప్పుడు బరి తెగించేసి పబ్లిక్గా కాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా చూడాలంటారు? అందుకే కాల్ చేసిన దానివల్ల వీళ్ళేమి పారిపోతారంటారా? వేరే స్టేట్కి వెళ్ళిపోయినంత మాత్రాన వీళ్ళని వదిలే ఒక తర్వాత వినా వీళ్ళని చట్టపరంగా శిక్షించే అధికారం ఛాన్స్ ఉంటుందంటారా? అధికారం వచ్చాక కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. యా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డి గారిని ఎన్నికల పోలీస్ పర్యవేక్షకుడిగా అస్సాం రాష్ట్రానికి ఎన్నికల సంఘం పంపిస్తుంది అన్న వార్త విన్న తర్వాత నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ది ఆది సినిమా ఉంటుంది. ఆ ఆది సినిమాలో హీరోయిన్ కీర్తి చావ్లా వాళ్ళ నాన్నగారు ఫ్యాక్షనిస్ట్. ఆయన తన అనుచరుల్ని ఎన్టీఆర్ మీదకి దాడికి పంపిస్తారు. ఆ దాడికి వాళ్ళని లీడ్ చేసేది ఎంఎస్ నారాయణ. అక్కడికి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరినీ మడతపెట్టి గోతాల్లో కుక్కి అస్సాం వెళ్ళే గూడ్స్ ట్రైన్ లో పార్సిల్ చేసేస్తాడు. అది చూసిన తర్వాత ఎంఎస్ నారాయణ అందరూ అస్సామే, అందరూ అస్సామే అంటుంటాడు అనమాట. మిగిలిన అవును. అనుచరులకు అర్థం కాదు ఇతను ఏం చెప్తున్నాడు. ఎందుకంటే అతను అక్కడ ఏం చూశాడో చెప్పలేడు, ఏం జరిగిందో చెప్పలేడు. మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ మీదకి ఎగబడుతున్న వాళ్ళని హెచ్చరించాలి. హెచ్చరించకపోతే ఎదురయ్యే పరిస్థితి ఏంటనేది తన కళ్ళతో స్పష్టంగా చూస్తున్నాడు. ఇదే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిధి దాటి ప్రవర్తిస్తున్న అన్ని విభాగాలకు సంబంధించిన అధికారుల్లో కూడా నెలకొనుందనేది వాస్తవం. ఎప్పుడైతే 9 మంది, 3 ఐఏఎస్ 6 ఐపీఎస్ల మీద ఎలక్షన్ కమిషన్ ఒక ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచే నిర్ణయం తీసుకుందో, వాళ్ళ విధుల నుంచి తప్పించే నిర్ణయం తీసుకుందో, ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ రాష్ట్రంలో నెలకొందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి గారి కనుసనల్లో ఆయన దగ్గర మంచి మార్క్స్ తెచ్చుకుంటే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన చాలా మంది అధికారులు, అంటే మేము ప్రభుత్వాధికారులం, మేము సమాజానికి బాధ్యులం, చట్టానికి బాధ్యులం, బిజినెస్ రూల్ కట్టుబడి పనిచేయాలి, రూల్ ఆఫ్ లా కట్టుబడి పనిచేయాలి అనేది విస్మరించి అధికార పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా ప్రవర్తిస్తూ వచ్చి ప్రతిపక్షాలని, అంటే ఒక సమాజంలో వీళ్ళు కూడా రాజకీయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయాలు నడుపుకునే స్వేచ్ఛ హక్కు వాళ్ళకు ఉంది అనే అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి అనుగుణంగా ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చిన చాలా మంది అధికారులు ఒక రకంగా పరిధి దాటి ప్రవర్తించిన కొల్లి రఘురామరెడ్డి లాంటి వాళ్ళు. ఎందుకనంటే ఇదే కొల్లి రఘురామరెడ్డి సిఐడి సిట్ డిఐజీగా నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నాటి పరిస్థితులు ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు సరే, నా మీద ఉన్న ఆరోపణలు ఏంటి, నా మీద ఉన్న అభియోగాలు ఏంటి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని చెప్పని ప్రశ్నిస్తే, మీరైతే ముందు మాతో రండి, మీ మీద అరెస్ట్ వారెంట్ మేము తీసుకొచ్చాం, మీరు ముందు మాతో పాటు వస్తే మీకు ఒక గంట తర్వాత మేము వివరాలన్నీ సబ్మిట్ చేస్తామని చెప్పి ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల తర్వాత కోర్టులో అప్పటికప్పుడు రిమాండ్ రిపోర్టు హడావుడిగా సబ్మిట్ చేశారు. అంటే ఆయన మీద ఏం అభియోగాలతో ఆయన అరెస్ట్ చేశారో కూడా ఆయనకు తెలియజేయాలి, ఆయన చేసిన నేరం ఏంటో కూడా ఆయనకు తెలియదు. కోర్టులో సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా కనీస మాత్రపు సాక్ష్యాధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంలో ఈ విధమైన అవినీతికి పాల్పడ్డారు, ఆయనకి పలానా వారు డబ్బులు ఇచ్చారు, పలానా వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నారు, ఇంత మొత్తం ముట్టింది అనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేవు. 350 కోట్ల దుర్వినియోగం అన్నారు, 270 కోట్ల దుర్వినియోగం అన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ చూపించి
దాన్ని అవినీతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారనే స్పష్టమైన ఆధారాలు లేకున్నా, అసలు అవినీతి జరగలేదనేది తెలుసున్నా, జరిగింది అని చెప్పని చిత్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి అజెండా అమలుపరచడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే రాజకీయ అవినీతికి పాల్పడ్డ నాయకుడిగా చిత్రీకరించే లక్ష్యంతో ఆ రోజు కొల్లి రఘురామరెడ్డి లాంటి అధికారులు చేసిన అత్యుత్సాహ ప్రదర్శన కొద్ది రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగలిగారు. ఆయన మీద కేసులు నమోదు చేయగలిగారు. వరుసపెట్టి కేసులు నమోదు చేశారు. పరిధి దాటి ప్రవర్తించారు. అడిషనల్ డీజీ సంజయ్ గారు లాంటి వాళ్ళు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు. మీడియా ట్రయల్స్ చేశారు. అంతిమంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ చర్యలకు బాధ్యులయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే విభాగానికి అధిపతిగా ఉండి నెల్లూరులో పోటీ చేస్తున్న నారాయణ గారి కుటుంబ సభ్యుల మీద, పతిపాటి పుల్లారావు గారి కొడుకు మీద, అలాగే సీఎం రమేష్ గారి మీద కేసుల నమోదు కోసం చేసిన ప్రయత్నం, వారి మీద చేసిన దాడుల నేపథ్యంలో కొల్లి రఘురామరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగటం ఆక్షేపణీయం అని చెప్పని పలు ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతను ఉండటానికి శ్రేయస్కరం కాదని భావించారో, లేదు మిగిలిన రూట్ లెవెల్లో పనిచేస్తున్న అధికారులాగా డైరెక్ట్ గా ప్రజలతో సంబంధం ఉన్న విభాగం కాదు కాబట్టి అని చెప్పని ఎలా అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దూరం చేయాలనే లక్ష్యం తోటి ఇప్పుడు అస్సాం పంపించినట్టు అర్థమవుతుంది. దీని ద్వారా అర్థమవుతున్న ఒక స్పష్టమైన సంకేతం ఏంటి అంటే, గత వారం 9 మంది అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇప్పుడు 10వ అధికారి రాష్ట్రం దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే తన బలంగా ఇప్పటిదాకా చెప్పుకుంటా వచ్చారో ఆ అధికారులు ఎవరి ద్వారా అయితే వ్యవస్థను గుప్పిన పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల నాడు, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నాడు, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ నాడు లాగా అరాచకం సృష్టించి మళ్ళీ ఎన్నికలను నెగ్గాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారో, ఎవరినైతే తన అనుయాయులుగానే భావిస్తా వచ్చారో, అంటే వాళ్ళని ప్రభుత్వ అధికారులు కన్నా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కన్నా కూడా తన అనుయాయులుగానే భావిస్తా వచ్చారో అటువంటి వారిని ఎన్నికల సంఘం కొంచెం క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఒక్కొక్కరిని తప్పిస్తా ఉంది. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, వ్యవస్థల శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం, సమాజం శాశ్వతం. మీ ఉద్యోగ టెన్యూర్ లో కనీసం 6 ప్రభుత్వాల దగ్గర పనిచేసే అవకాశం మీకు దక్కుతుంది. అటువంటప్పుడు మీరు ఇటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ తోటి ప్రతిపక్షాల పట్ల వివక్ష ప్రదర్శించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తా పరిధి దాటి మీరు ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా న్యాయ విచారణలు ఎదురైనా, రేపటి రోజున మీ పరిధి దాటి ప్రవర్తనని సమీక్ష చేసిన, విచారణ జరిపిన ఆ రోజు బాధ్యులుగా మీరే మిగులుతారు. ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ని మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఏ జగన్మోహన్ రెడ్డి గారు మీ రిస్క్ రారు. ఈ రోజు మిమ్మల్ని వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ మిమ్మల్ని డిజైన్ చేసుకోవడానికి ఒక క్షణం కూడా ఆయన టాలరేట్ చేయరు. ఎందుకనంటే ఆయన జైల్లో ఉన్న రోజు ఆయన కోసం, ఆయన పార్టీ కోసం, ఆయన భవిష్యత్తు కోసం నిర్విరామంగా కృషి చేసిన, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆయన సొంత చెల్లెల్ని ఆయన గాలికి వదిలేశారు. వాళ్ళ సొంత చిన్నాన్న దారుణంగా హత్యకామింపబడితేనే రాజకీయ ఎజెండా తోటి ఆ కేసుని వాళ్ళ పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. వాళ్ళ సొంత చిన్నాన్న కూతురు మీదే వాళ్ళ సొంత మీడియా మీద ద్వారా విషం జిమ్మిస్తా ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా సొంత చెల్లెల మీదే వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్నారు. అటువంటి నాయకుడు మీకేదో రెస్క్యూకి వస్తాడు, మీకేదో భవిష్యత్తు కల్పిస్తాడని చెప్పని మీరు ఆశించిన, గతంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఈయన అక్రమాస్తులు పోగు చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించిన ఎంతమంది అధికారుల భవిష్యత్తు ఏమైందో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. చాలా మంది అధికారులు జైలు పాలయ్యారు. రేపటి రోజున ఈ అత్యుత్సాహ ప్రదర్శన చేసిన కారణం మీ భవిష్యత్తు పణంగా పెట్టడమే కాదు, మీ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో పరువు ప్రతిష్టలు కోల్పోయి తలంచుకోవాల్సిన పరిస్థితులకు దారితీసినట్టు అవుతుంది. ఆలోచించుకోండి. కనీసం ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి దోహదం చేసి బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులుగా, గ్రూప్ 1 అధికారులుగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా మీ ఇంటెగ్రిటీని కాపాడుకుంటారని ఆశిద్దాం. చూద్దాం సార్. మరి ఇచ్చిన బంపర్ ఆఫర్ని వినియోగించుకుంటారా, లేదంటే మరి కొన్ని రోజుల తర్వాత పార్టీ అంటే ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారో ఆలోచిద్దామండి. వాళ్ళే చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా చూద్దాం సార్ ఏమవుతుందో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.